హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరికాళీ నమ. గురుదత్తే నమ. నేను ఆదేశ్నాథ్ గురూజీ గురించి నేను మాట్లాడాను. డే నుండి మాట్లాడుతూనే ఉన్నాను. నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను వచ్చాను కుంభమేళకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇంటర్వ్యూ జరిగింది. నా మీద నెగిటివ్గా ఇంటర్వ్యూ చేశారు. సుమన్ టీవీ వాళ్ళు వచ్చి నెగిటివ్గా చేశారు. అది మీ శిష్యుడే చేసింది. మీ శిష్యుడు అయినప్పుడు చేసినప్పుడు మీకు తెలిసి మీరెందుకు ఫస్ట్ రమ్మన్నారు? రాజేష్నాథ్ గురుగారు పంపించినప్పుడు మీరు రమ్మన్నారు. నేను వచ్చాను. అక్కడి దాకా వచ్చి ఒక డే అంతా వెయిట్ చేశాను. నెక్స్ట్ డే వద్దన్నారు. తర్వాత ఒక వీడియో వదిలారు. నేను డే అంతా వెయిట్ చేశాను. అయినా సరే నాకు ఎక్కడ ఏం అనిపించలే. నా మీద నెగిటివ్గా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నా మీద నెగిటివ్గా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అంత అవసరం ఏముండే? నెగిటివ్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆదేశ్నాథ్ గురూజీకి తెలిసి కూడా ఎందుకు స్పందించలేదు? ఆ స్పందించకపోవడానికి కారణమే నేను ఎంక్వైరీ మొదలుపెట్టాను. నేను ఎంక్వైరీ మొదలుపెట్టి నా సర్కిల్ వాడి నేను అన్ని తీసి నేను బయట పెడుతున్నాను. ఒక శిష్యుడికే నువ్వు విలువ ఇయ్యనప్పుడు నీకు నేనెందుకు విలువ ఇయ్యాలి? నువ్వు అసలు అఘోరివేనా? నిన్ను వదిలేది లేదు, ఇంకా అయిపోయింది. నువ్వు డబ్బుకు ఎంత విలువిస్తావో, ఒక స్త్రీకి ఎంత విలువిస్తావో నేను అన్నీ తెలుసుకున్నాను. ఒక అఘోరి అమ్మ వచ్చినప్పుడు నువ్వు స్పందించకుండా నీ శిష్యుల చేత నువ్వు ఇంటర్వ్యూ ఇప్పించి, నేను ఇప్పించి అని ఎందుకు అంటున్నానంటే, నీకు తెలిసినా కూడా ఇలా ఇంటర్వ్యూ జరిగింది, ఇక్కడ ఒక అఘోరి అమ్మ మీద ఇలా నెగిటివ్గా ఇంటర్వ్యూ చేశాము అని తెలిసినా కూడా నువ్వు స్పందించలే అంటే నువ్వు పెద్ద మూర్ఖుడివి. నువ్వు అసలు అఘోరవే కాదు. నువ్వు వాడుకొని వదిలేసే ఒక నరరూప రాక్షసుడివి. ఆదేశ్నాథ్ నీకే చెప్తున్నా, ఫాల్తు నా కొడక, విలువలు ఇవ్వడం తీసుకోవడం నేర్చుకో ఫస్ట్. ఎందుకంటున్నా అంటే, నేను వచ్చింది 1600-1700 కిలోమీటర్ దూరం నుండి. నీ ఆశీర్వాదం గురించి వచ్చా నేను. ఆదేశ్నాథ్ నా కొడక, గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదం గురించి వచ్చా. నీ మీద అభిమానం ఉండే మరి అక్కడ చేసింది ఏంది? నాకు నెగిటివా? నేను ఆడనా మొగనా అనేది పక్కన పెట్టు. నేను త్యాగం చేసిన. నేను నా శరీరాన్ని సైతం త్యాగం చేసి నా తపస్సులో భాగంగా ఈరోజు కూడా నేను పోరాడుతున్నాను. ఇది జరిగి వారమైనా సరే ఎందుకు మీరు స్పందించలేదు? అక్కడ నేను నీకు తవ్వుడు స్టార్ట్ చేశాను. ఇంకా నీ అన్నీ ఒక్కొక్కటి బయటికి వచ్చాయి. అందుకే నేను పెట్టాను ఘాటు వాక్యాలు. ఇంకా నేను ఎలా అంటే, నిన్ను వదిలిపెట్టను. ఇంకా చెప్తున్నా కదా, మిమ్మల్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నడి రోడ్డు మీదకి తీసుకొస్తా. అఘోరమ్మ ఉండేది నడి రోడ్డు మీద, జంగట్లలోనే, మంచు కొండలలోనే, గుట్టలలో పుట్టలలోనే ఉంటుంది. కానీ నిన్ను నడి రోడ్డు మీదకి తెచ్చి అదే గుడ్డలు లేకుండా అంగం కోసేస్తా చూడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ విలువనిచ్చుడు తెలుసుకో. ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎవరికి మర్యాద ఇవ్వకూడదు,
ముందు నేర్చుకో ఫస్ట్. నేను ఒక గురుస్థానంలో ఉన్నాను, ఒక అమ్మవారి భక్తురాలిగా ఒక గురుస్థానంలో ఉన్నాను. నాకు కూడా చాలామంది శిష్యులు ఉన్నారు, చాలామంది వచ్చి నేర్చుకుంటారు. నీలాగా మేము ప్రవర్తించాం. అలాంటిది నువ్వు ముందే చెప్పాల్సింది, వద్దు రానివ్వద్దు వేరే ఏదైనా చూసుకోమని. నేను ఆగిపోయేదాన్ని, మీ దగ్గరికి రాకపోదును, సెక్టర్ నెంబర్ 19 దాకా నేను రాకపోదును కూడా. వచ్చిన తర్వాత ఒక రోజంతా ఉంచి కలవడం కుదరదని చెప్పడానికి సిగ్గులేదా నీకు? పక్క పంటోళ్ళు చెప్తే వింటావా? వాడెవడో వాడు అంత పెద్ద కాంట్రవర్సీ చేసి స్టార్టింగే కాంట్రవర్సీ చేసి నా మీద ఫేమ్ అయిదామని చూసినప్పుడు ఈ గత వారం రోజులు నువ్వెందుకు మాట్లాడలే? అందుకే నీ భవిష్యత్ అంతా నా దగ్గర ఉంది. నేను పెట్టాల్సి వస్తుంది. నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను చంపడానికైనా నేను సిద్ధం, ఇంకా నిన్ను చంపడానికైనా నేను సిద్ధం. ఎందుకంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆడపిల్లల విషయంలో నేను చాలా కట్టరుగా ఉంటాను. ఇందులో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఎవరెవరు ఇస్తున్నారు, నీకు ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంతమంది ఆడపిల్లల శీలాలను దోచుకున్నావు, ఇవన్నీ బయట పెట్టే తీరుతాను. నీకు చేతనంది చేసుకో, నువ్వెవరిని పంపిస్తావో పంపుకో, నరికి పోగులు పెడతా నా కొడక. వింటున్నావా? ఇంటర్వ్యూ జరిగి వారం అవుతుంది, ఒక్క మాట మాట్లాడాలంటేనే నీ గురించి నేను ఈ తవ్వాల్సి వస్తుంది.